గ్రామానికి చెందిన ఉట్ల హేమంత్ కుమార్ లివర్ వ్యాధితో బాధపడుతున్నాడు. పేద నిరుపేద కుటుంబం, తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో తీవ్ర కష్టాల్లో ఉన్నాడు. ఇక జీవించడానికి హేమంత్ కు లివర్ మార్పిడి తప్పనిసరి. ఇక వైద్యుల ప్రకారం సుమారు 30 లక్షల రూపాయల ఖర్చు అవసరం. కుటుంబం దాతల సహకారం కోరుతూ నగరంలోని రెడ్ క్రాస్, సామాజిక సేవకులు, పత్రికా ప్రతినిధుల సహాయం కోరారు. నేను అక్కడే పనిచేస్తున్నాను. ఉట్ల హేమంత్ కుమార్. నేను గత 4 ఏళ్ళుగా లివర్ సమస్యతో బాధపడుతున్నాను సార్. నేను ఈ సమస్య ముందు తెలియడం ఎలాగంటే, నేను వెస్ట్ బెంగాల్లో నా డ్యూటీ పరంగా అక్కడే నివసించేవాడిని. మా సొంత ఊరు శ్రీకాకుళమని. అక్కడ ఒక 10 years నుంచి నేను అక్కడే పనిచేస్తున్నాను. సో ఒకరోజు సడన్గా బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం, డ్యూటీలోనే ఉంటుండగా బ్లడ్ వామిటింగ్స్ అవ్వడము, నాకు తెలియలేదు ఏం చేయాలని. తర్వాత రోజు మార్నింగ్ మేము డాక్టర్ తోటి కన్సల్ట్ అయ్యాక డాక్టర్ గారు అక్కడ ఏం సజెషన్ ఇచ్చారంటే, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల ఈ బ్లడ్ వామిటింగ్స్ అయ్యుండొచ్చు. సో మెడిసిన్స్ ఆ టైంలో ఇచ్చారు. 2 days 3 days మెడిసిన్స్ తీసుకున్న తర్వాత నార్మల్గానే మళ్ళీ ఏం ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నాం. మళ్ళీ తర్వాత ఒక 10 days 15 days తర్వాత మళ్ళీ ఒకరోజు నైట్ చాలా యూజ్ క్వాంటిటీలో మళ్ళీ బ్లడ్ వామిటింగ్స్ బకెట్లు అయ్యారు సార్. అప్పుడు మేము వెంటనే లేట్ చేయకుండా ప్రైవేట్ ఒక మంచి డాక్టర్ తోటి కన్సల్ట్ అయ్యి ఆ డాక్టర్ తోటి ట్రీట్మెంట్ తీసుకున్నాము. అక్కడ ఎండోస్కోపీ చాలా టెస్టులు చేశాక వాళ్ళు ఏమన్నారంటే, ఈ ట్రీట్మెంట్ ఇక్కడ మేబీ పాసిబుల్ కాదు, మీరు వేరే హాస్పిటల్కి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయిందంటే మేము లేట్ చేయకుండా మా